ఈరోజు వసంత పంచమి నుండి కూడా మొదలుకొని 2025 చివరి వరకు మకర రాశి వారి జీవితం నక్కతోక తొక్కినట్లే మారబోతూ ఉంది. నమ్మలేని పరిణామాలు జరగబోతూ ఉన్నాయండి. ఈరోజు వసంత పంచమి నుండి మొదలు 2025 వరకు కూడా మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశి వారు అందరినీ కూడా సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయినా సరే పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా ఉంటాయి. ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం కూడా అధికంగానే ఉంటుంది. సంతానము వీరి అభీష్టము ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము కూడా అధికంగా ఉంటుంది. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు. రచన, వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము కూడా విశేషముగా ఉంటాయి. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టము. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో విధముగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి. అభిమానించి నమ్మిన అనుచర వర్గము వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులుండవు. చాలామందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారండి. మకర రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. బంధుమిత్రులతో సంతోషంగా వీరు కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులను మధ్యాహ్న కాలంలో ప్రారంభిస్తే మీకు మంచిది. అనుకూల ఫలితాలను సాధిస్తారు. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం చదివితే బాగుంటుంది. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. గతానుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు వస్తాయి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరుగుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మొహమాటాన్ని దరిచేరనియ్యకండి. మిత్రుల సూచనల వలన మేలు జరుగుతుంది. ఆత్మబలంతో పనిచేయండి. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఈశ్వర ఆరాధన మీకు శుభప్రదమండి. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ముఖ్యంగా మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా 2024 సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటటువంటి మకర రాశి వారికి 2024 సంవత్సరంలో మార్పు అనేది కనిపిస్తుందండి. మకర రాశి వారికి 2024లో ద్వితీయ స్థానము అనగా ధనస్థానం, కుంభస్థానం, వాక్స్థానంలో శని సంచరించడం చేత ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు, సమస్యలు ఏర్పడతాయి.
అయినప్పటికీ 2024 సంవత్సరంలో మకర రాశి వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మకర రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అందివచ్చును. 2024లో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు కూడా అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మకర రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు 2024 సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తినిస్తుంది. 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికంగా లాభిస్తుంది. 2024 సంవత్సరం మకర రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయని, గురుని యొక్క అనుకూలత వలన కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడిపెదరు. 2024 సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా కాలాన్ని గడిపెదరు. శారీరక సౌఖ్యము, ఆనందమును కూడా పొందుతారండి. ఈ 2024 సంవత్సరం మకర రాశి వారికి ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావం వలన అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు కలిగించును. మకర రాశి వారి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది. చూసారు కదండి మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించరు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారు మాత్రం ఏ పనిని కూడా చేయరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు కూడా అవుతారు. చూసారు కదండి మకర రాశి వారి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.